వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దారుణం జరిగింది. శివపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత వల్లెల ఈశ్వర్రెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో ఈశ్వర్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వర్రెడ్డిని పరామర్శించిన ఆయన కూటమి నేరస్తులకు అండగా ఉంటోందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందన్నారు తాడిపర్తి చంద్రశేఖర్. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో నేరాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఏదో ఒక మూలన ఒక అత్యాచారం పేరుతోటి విపరీతంగా నేరస్తులు విచ్చలవిడితనాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని అంతటికి కారణం కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. నేరస్తుల్ని శిక్షిస్తారనేటటువంటి భయం లేకపోవడమే, నేరస్తుల్ని రక్షిస్తారనేటటువంటి అభయంతో వీరందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ఒడిగడుతున్నారు. ఒక చిన్న పొలం తగాదా దగ్గర గొడ్డలు తీసుకొచ్చి కత్తులు తీసుకొచ్చి ఒక వ్యక్తిని నరికి ఆ వ్యక్తి ఇవాళ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ సొంతంగా ఆక్సిజన్ తీసుకోలేక వెంటిలేటర్ మీద ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి.